శరణు ఘోషతో శబరిమల సన్నిధానానికి చేరుకుంటున్న అయ్యప్ప స్వాములకు అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. సరైన సమాచారం ఇచ్చేవాళ్లు లేరని అంటున్నారు. కేరళ అధికారులు అరకొర సౌకర్యాలు చేశారని భక్తులు చెప్తున్నారు. మరొక వైపు తెలుగు స్వాములతో అక్కడి పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శరణు ఘోషతో వస్తున్న స్వాములతో ఎలా నడుచుకోవాలో కేరళ పోలీసులకు తెలియదా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరొకవైపు కేరళలో మెదడు వాపు వ్యాధులు కేసులు విజృంభిస్తూ ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకోవాలని, చెవుల్లోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు కూడా లేవని చెప్తూ ఉన్నారు. నియమాల మాల ధరించి శబరిమల సన్నిధానానికి వస్తున్న అయ్యప్ప స్వాములను గౌరవించి హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా చూడాలని అభిప్రాయం వినిపిస్తోంది. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళనే అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చాం ఏంటండి? మన తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం అంటే మనం నోరు మూసుకుని కట్టేసుకుంటాం. దర్శనానికి వెళ్ళి కట్టుకుంటూ ఉంటామా చేతులు? అయ్యప్ప స్వాముల్ని స్నానానికి వదలండి. 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 వదలండి వదలండి స్నానానికి వదలండి. వదలండి వదలండి స్నానానికి వదలండి. సూపరింటెండెంట్ రావాలి రావాలి రావాలి. సూపరింటెండెంట్ రావాలి రావాలి రావాలి. తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాలధారులు శబరిమలకు పెద్ద సంఖ్యలో వెడుతూ ఉన్నారు. కాకినాడ నుంచి వెళ్లొచ్చిన భక్తులు ఐ న్యూస్ తో మాట్లాడారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. శబరిమల యాత్రికులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వెళ్లే పరిస్థితి. అయితే ఈ వెళ్లే భక్తులకి సరైన సౌకర్యాలు లేవు అంటూ కొంతమంది భక్తులైతే ఆవేదన వ్యక్తించే పరిస్థితి. ఇప్పటికైనా దీనిపై దృష్టి సాధించాలని చెప్పి ఒక పక్క కేరళ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి అయ్యప్ప స్వామి భక్తులు కోరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది శబరిమల వెళ్ళి వచ్చిన కొంతమంది భక్తులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూసాం అంటే ఈ కేరళలో ఉన్న శబరిమలకి మీరు వెళ్ళి వచ్చారు, అసలు అక్కడ ఏర్పాట్లు కానీ అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మేము స్వామి శరణయ్యప్ప మేము 16 సాయంత్రం 5 గంటలకి గుడి ఓపెన్ టైంకి అక్కడ ఉన్నాం. 8 గంటలకల్లా మాకు దర్శనం కంప్లీట్ అయింది. కానీ ఈ సంవత్సరం ఎవరు కూడా గవర్నమెంట్ ఏర్పాట్లు అయితే ఏమీ చేయలేదు. అక్కడ సరైన అనౌన్స్మెంట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంకా ఇతర సౌకర్యాలు అయితే కేరళ గవర్నమెంట్ ఇంకా ఏమీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మకర సంక్రాంతి వరకు, ఈ మండల దీక్ష నుంచి మకర సంక్రాంతి జనవరి వరకు భక్తులు విపరీతంగా వస్తారు. ఇది దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు బ్రెయిన్ ఫీవర్ సంబంధించి ఇప్పుడు బ్రెయిన్ ఫీవర్ వస్తుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంబా అనే స్థానంలో చెవులో నీళ్ళు వెళ్ళకూడదు, ముక్కులో నీళ్ళు వెళ్ళకూడదు, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే బ్రెయిన్ ఫీవర్ వస్తుందని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే అక్కడ ఏమైనా మైక్ అనౌన్స్మెంట్ చేయని చెప్తున్నారా? మైక్ అనౌన్స్మెంట్ అదేమీ లేదు. మాకు మీడియాలో అనౌన్స్మెంట్ చూసి మాకు తెలిసింది తప్ప ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మైక్ అనౌన్స్మెంట్ అవి ఏమీ చేయట్లేదు వాళ్ళేమీ. అలా అని చెప్పి షెడ్యూల్లో కూడా సరైన సౌకర్యాలు కానీ ఏమీ లేవు. పోలీసు వారు కూడా సరైన తొక్కిసలాట అది విపరీతంగా జరుగుతుంది. మేము ఫస్ట్ రోజునే చాలా నలిగిపోయాం. పిల్లలు అది చాలా వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నా కూడా వాళ్ళు ఏదో ఏమీ పట్టనట్టు వాళ్ళ సైడ్లో వాళ్ళ ఇదిగా ఉన్నారు తప్ప ఎవరు ముందుకొచ్చి ఒక పద్ధతిగా చేయించడం గవర్నమెంట్ అయితే మాత్రం, కేరళ గవర్నమెంట్ అయితే మాత్రం వాళ్ళు ఏమీ చర్యలు అయితే ఏం తీసుకుంటలేదు. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చి చాలా ఇబ్బంది పడతారు. అసలు మీరు వెళ్ళారు కదా, పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బంది పడ్డామండి. అక్కడ మేము 14 మంది బృందం కింద బయలుదేరామండి కాకినాడ నుంచి.
నీలకల్లో బస్సు ఆపేశారు. మేము ప్రైవేట్ బస్సు స్టేషన్ వెళ్ళాం, అక్కడ ఆపేశారు. అక్కడ ఆపేసి పంబకే మామూలు గవర్నమెంట్ బస్సు పెట్టాలి. ఆ బస్సులు కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. బస్సులు కానీ ఫెసిలిటీస్ కానీ అసలు సరిగ్గా ఏం లేవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ ఆఫీస్ కానీ రూమ్స్ కానీ అలాంటివి ఏవీ లేవు. వసతులు ఓ షెడ్ ఇచ్చారు, ఆ షెడ్లో ఉన్నామండి. షెడ్లో కొన్ని వేల మంది ఉన్నారు ఆ షెడ్లోనే. డ్రింకింగ్ వాటర్ కానీ భోజన వసతులు కానీ హోటల్సే లేవండి. మేము డబ్బులు పెట్టుకొనుకుందామంటే హోటల్స్ కూడా సరిగ్గా ఏం లేవండి. ఒకే ఒక హోటల్ ఉంది అంతే అండి అక్కడ భోజనానికి కానీ. అది కానీ ఎంక్వైరీ ఆఫీస్ కానీ అలాంటివి ఏం లేవండి. పోలీసులు అయితే అసలు ఏమీ చాలా కేర్లెస్గా ఉన్నారండి, ఏం పట్టించుకోలేదండి. లైన్లో అది చాలా విపరీతమైన తోగులాడి జరిగిందండి. చిన్నపిల్లలు అది చాలా సఫర్ అయిపోయారండి. చిన్నపిల్లలు ఏంటంటే మేమే చాలా సఫర్ అయ్యామండి లైన్లో. అదిని అలాంటిది ఏం లేదండి. మొత్తం అందరికీ ఓటు క్యూ పద్ధతి అండి. ముసలి వాళ్ళన్నా చంటి పిల్లలన్నా ఎవరన్నా సరే ఓటు క్యూ పద్ధతి అండి. వాళ్ళు మీ అందరూ తోసుకుంటున్నా సరే పోలీసులు మామూలుగా ఏదో సరదాలో చూసినట్టు చూస్తున్నారు అంతేగాని వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవడం కానీ అలాంటిది ఏం లేదండి. వేలాది మందితో పాటు లక్షలాది మంది భారీగా తరలి వస్తారు. ఎప్పటికైనా కేరళ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటే అయ్యప్ప స్వామి భక్తులు అలాగే హిందూ ధర్మాన్ని కాపాడడం అవుతారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, షై న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.